పాసిబుల్ అవుతుందా గోల్డెన్ అవర్‌లో అది ఎట్లా మీరు ఖచ్చితంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి. మనం ఒక 1,00,000 ఒక విక్టిమ్‌వి పోయాయి అనుకోండి. నేను ఒక కేస్ స్టడీ చెప్తున్నాను. రీసెంట్‌గా ఒక డాక్టరు 2,50,000 పోగొట్టుకున్నాడు. తన ఫ్రెండ్‌కి చెప్పగానే ఇమ్మీడియేట్‌గా 1930కి కాల్ చేశారు. ట్రాన్సాక్షన్స్ అన్నీ గూడా మనకి పోర్టల్‌లో cybercrime.gov.in పోర్టల్‌లో అప్‌లోడ్ చేయడం జరిగింది. ఇమ్మీడియేట్‌గా మనం ఏం చేసామంటే ఎక్కడైతే అమౌంట్ ల్యాండ్ అయిందో ఆ బ్యాంక్ వాళ్ళకి కాంటాక్ట్ అయితారు మన డిపార్ట్‌మెంట్ వాళ్ళు. అక్కడ అమౌంట్ ఉండగానే ఇమ్మీడియేట్‌గా ఫ్రీజ్ అయిపోయింది. 20 మినిట్స్‌లో ఆ డాక్టర్ కంప్లెయింట్ చేయడం వలన 2,50,000 కంప్లీట్‌గా హోల్డ్ అయిపోయింది. ఫ్రాడ్‌స్టర్స్‌కి టైం పట్టేది ఎలా అంటే ఇమ్మీడియేట్ ట్రాన్సాక్షన్స్ చేస్తారు స్మాల్ అమౌంట్స్‌కి. తర్వాత విత్‌డ్రా చేస్తారు అమౌంట్‌ని. విత్‌డ్రా చేయాలంటే లిమిటెడ్ ఉంటాయి. మనం ఎంత విత్‌డ్రా చేయాలి పర్ డే అనేది. సో, ఆ లిమిట్ పరంగా చూసుకుంటే తొందరగా కంప్లెయింట్ చేస్తే అక్యూజ్డ్ అకౌంట్‌లో ఇమ్మీడియేట్‌గా డబ్బు ఫ్రీజ్ అయ్యి 100% ఫ్రీజ్ అయిన అమౌంట్ మాత్రం రీఫండ్ అయితది డైరెక్ట్ విక్టిమ్ అకౌంట్‌లోకి. సో, అలా గోల్డెన్ అవర్ అనేది మనం ప్రమోట్ చేస్తున్నాము. 1930 నంబర్ అనేది టోల్ ఫ్రీ ఆల్ ఓవర్ ఇండియా.